హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా పెరట్లో కాచిన బీరకాయల్ని హార్వెస్ట్ చేస్తున్నారండి మా వారు. బీరకాయ చూపించి ఎంత సైజులో ఉందో. చాలా చిన్న చిన్న సైజులో ఉన్నాయండి బీరకాయలు. వేసవికాలం కదా, హార్వెస్ట్ చేస్తుంటే కొన్ని దొరికినాయి అనమాట. సైజు సరిగ్గా తయారవ్వలేదండి. చాలా చిన్న చిన్న బీరకాయలు అనమాట. చూడండి, ఇగో ఫ్రెండ్స్, చాలా చిన్నవి, చిన్న సైజులో కాసినాయి అనమాట. వాటర్ ఎక్కువ పోస్తున్నాం, మొక్కకి ఎరువు బాగానే వేసామండి. కాకపోతే వేసవికాలం కదా, సరిగా ఎదుగుదల లేదనమాట. చూసారు ఫ్రెండ్స్, ఒక పాదికి 3 కాసినాయండి. ఇంకో పాదివి హార్వెస్ట్ చేస్తున్నారు. కూరకు సరిపోవాలి కదా, అందుకని ఇంకా కొన్ని బీరకాయలు హార్వెస్ట్ చేస్తున్నారండి. ముదిరిపోయింది వద్దు, ఇది విత్తనాలకు ఉంచేవచ్చు. ఇదిగోండి, ఇదో బీరకాయ. ఓకే, చూసారు ఫ్రెండ్స్, బీరకాయలు బాగున్నాయి కదా. వేసవికాలంలో కూడా మా వారు పండించేస్తున్నారండి. పెద్ద రైతు అయిపోయారు మా వారు అనమాట. ఇంట్లో కూడా వ్యవసాయం చేసేస్తున్నారు, పంటలన్నీ పండించేస్తున్నారండి. చూసారా బీరకాయలు ఎంత తాజాగా ఉన్నాయో. బాగా ఎండగా ఉందండి. ఈవినింగ్ టైంలో కూర చేయడానికి ఇలాగ కొద్దిగా ఎర్లీగానే హార్వెస్ట్ చేసాము. వేసవికాలం కదా, ఎండ అదరగొట్టేస్తుంది. చూసారు ఫ్రెండ్స్, బీరకాయలు ఎంత బాగా కాచాయో మా పెరట్లో. వీటికి సహజ ఎరువులే వేసామండి. ఫెర్టిలైజర్స్ బయటవి ఏవి కూడా అసలు స్ప్రే చేయలేదండి. అన్ని సహజ ఎరువులతోనే పండించాము. వీటి యొక్క టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. బయట మార్కెట్లో కొన్న బీరకాయల కన్నా మన పెరట్లో ఇలా వేసి పెంచుకున్న బీరకాయలే చాలా బాగా టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మీ పెరట్లో కనుక ప్లేస్ ఉంటే మీరు కూడా ఇలాగ సహజంగా వేసుకొని పండించి తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ బీరకాయలకు దగ్గరగా చూపిస్తాను, చూడండి. కొద్దిగా పెట్టు. ఓకే, ఇగో ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి కదా. మా ఇంట్లో వ్యవసాయం చేసేది, పంటలు పండించే రైతు మా వారేనండి. పొలాల్లో ఎలాగ పండించడం సాధ్యపడదు కాబట్టి మా పెరట్లో ఉండే కొంత ప్లేస్లోని మా వారు ఇలాగా అన్ని రకాల కూరగాయలు ఇలా పండిస్తూ ఉంటారు. మేము మార్కెట్కి తక్కువగా వెళ్తూ ఉంటాం. అంటే అన్ని రకాల కూరగాయలు మా పెరట్లోనే మా వారు పండించేస్తారు కదా, అందుకని బయట ఎక్కువగా కొనం, అన్నీ ఇంట్లోనే ఉంటాయి. వీటిని హార్వెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూర వండుకోవాలనిపిస్తే అప్పుడు ఆ రకం కూరగాయలు మాత్రమే హార్వెస్ట్ చేస్తామండి. మిగతా అలాగ పాది మీద ఉంచేస్తాం అనమాట. ఏ కూర వండుకోవాలనిపిస్తే ఆ రకం కూరగాయలు మాత్రమే హార్వెస్ట్ చేస్తామన్నమాట. చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకండి, వీడియో చివరి వరకు చూడండి సుమా. బాయ్ ఫ్రెండ్స్.